వస్తాడా రాడా వస్తాడా రాడా అని ఇక ఇది సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఏం చేద్దాం ఎట్ట చేద్దామని ఇక నిన్న మొన్న ఇక పెద్ద పెద్ద కోళ్ళ విలువ నంపుకొని ముచ్చట్లు పెట్టి మరి వాళ్ళు ఏమంటారు దానికి మనం కౌంటర్గా ఏమనాలి, ఎట్లా ఏంది ఏం కథ, వాళ్ళు ఏం వరుస తీసుకొస్తారు, మనం ఏ రకంగా వాళ్ళకు గట్టిగా బదులు ఇవ్వాలి, కాళేశ్వరం వల్ల ఎన్ని ఉపయోగాలు అయినాయి, కాళేశ్వరంతో ఎంత లాభం అయింది అనేది కూడా మనం దీని మీద ఫోకస్ చేయాలి. తెలంగాణ జనాలను మనం మెప్పించుకోవాలి, వాళ్ళ దృష్టి మొత్తం మన మీద పడేటట్టుగా చేసుకోవాలనేది ఇక గుసగుసలు నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ నడిచినాయి. ఏం చేద్దాం మరి చూద్దాం, సుదీర్ఘ చర్చలు చూద్దాం, ఏం మాట్లాడుకురో చూద్దాం గుసగుస. పిల్లగా ఇది పెట్టి కెమెరా. అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ వ్యూహ రచన, కేటీఆర్ హరీష్తో సుదీర్ఘ చర్చలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్న నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మనం అనుకున్న ముచ్చటే. కాళేశ్వరం రిపోర్టు నేపథ్యంలో కేసీఆర్ హరీష్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఎందుకంటే ఇద్దరే కదా, అప్పుడు ఆయన నీళ్ళ శాఖ మంత్రి ఆయన ఉండే కదా, ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ, హరీష్ కోలాగే మోసగా బరువు. ఇక అది కదా ఇప్పుడు అలుడా ఎట చేసినా నువ్వే మామా, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాకు సలహా ఇయ్యి, దాన్ని నేను ఎట్లా అలకపోతా అని గిట్ల ఈ రకంగా. కాళేశ్వరం రిపోర్టు ప్రవేశపెడితే ప్రభుత్వ దాడిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించారు. 2 రోజులుగా హరీష్ రావు ఫామ్ హౌస్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఓ అమ్మ, ఇక ఆజ్ఞ తింటుండట, ఆజ్ఞ పంతుండట. ఇక మళ్ళీ ఈడికాడు తిరుగుడు ఎందుకు, ఇక మళ్ళీ అటు ఇటు పోయినా కానీ హరీష్ రావు అటు పోతుండు, హరీష్ రావు బాయికాడికి పోయిండు, కేసీరావే బాయికాడికి పోయి కలుస్తుండు, రోజు పోతుండు అనేది కూడా మళ్ళీ గుసగుస. ఎందుకు ఊరికే పోయి ఆజ్ఞ పండుకుంటే ఇక్కడ తిని మంచిగా చీకటి దాకా 12 గంటల దాకా మంచిగా ముచ్చట పెట్టవచ్చు. కేటీఆర్ కూడా ఫామ్ హౌస్లోకి వెళ్లారు. సభను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ఈసారి కూడా సభకు కేసీఆర్ వచ్చే అవకాశం కనిపించడం లేదు.